హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. అండ్ వీటి తర్వాత మనము మిగతా సెక్టర్స్ ఈ వీక్లో మనకి ఏ విధంగా పర్ఫామ్ చేయబోతున్నాయో కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనకి ఎందుకు వచ్చేసరికి మనకి యూఎస్డీ ఐఎన్ఆర్ అంటే మనకి ఫోరెక్స్ మార్కెట్ ఈ వీక్లో ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి కమోడిటీ మార్కెట్ అంటే గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ కూడా మనకి ఈ వీక్లో మనకి ఏ విధంగా మూవ్ చేయబోతుందో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే ఆ ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ వాటి గురించి మనం డిస్కస్ చేసేదానికంటే ముందు ఫస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో దట్ ఏంటంటే మనకి అసలు ఈ వీక్లో ఈ మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ వల్ల మనకి ఏ విధమైన ఇంపాక్ట్ పడుతుందో మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దానివల్ల మనకు ఓవరాల్గా ఈ వీక్లో మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ వెళ్తుందా, లేదంటే మనకి డౌన్ సైడ్ వెళ్తుందా, లేదంటే మనకి ఒక రేంజ్ మోడ్ మార్కెట్లో ఉండబోతుందా అన్నది ఒక ఓవరాల్ ఐడియా అయితే మనకి వస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే బేసిక్గా మనము ఈ ఇండియా విక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇండియా విక్స్ అనేది మనకి ఎట్ ప్రజెంట్ మనకి 15.65 ఉంది. ఇది మనకి చెప్పాలంటే కొంచెం మనకి ఎబోవ్ ఉందన్నట్టు, అంటే మనకి నార్మల్ రేంజ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం మనకి ఎక్కువ ఉంది. నార్మల్గా వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే మనకి 12 to 15 ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మనకి ఇది 15.65 ఉంది. అంటే మనకి లాస్ట్ వీక్లో ఇది ఆల్మోస్ట్ మనకి 19 నుంచి మనకి 15.65 వరకు అయితే వచ్చింది. అంటే మనం చూసుకున్నట్టయితే మనకి మార్కెట్ అనేది మనకి కొంచెం కూల్ ఆఫ్ అయితే అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ వీక్లో మనకి బిలో 15 కనుక మనకు వచ్చినట్టయితే మార్కెట్ అనేది మనకి కంప్లీట్గా కూల్ అనేది అయ్యి వోల్టాలిటీ అనేది మనకి మాక్సిమం తగ్గిపోయి కొంచెం స్టేబుల్ అనేది అయ్యి మెల్లిగా మనకి ఒక అప్సైడ్ మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి పీఈ రేషియో చూసుకున్నట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసరికి మనకి 27.4 ఉంది. మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి 24.55 ఉంది. ఇవి రెండు కూడా మనకి నార్మల్ లెవెల్స్. అంటే ఇంతకుముందు మనం ఈ లెవెల్స్ చూసుకున్నట్టయితే అంటే బిఫోర్ కోవిడ్ చూసుకున్నట్టయితే ఇవి మనకి చాలా ఎక్కువ ఉన్నట్టు, కానీ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ చూసుకున్నట్టయితే మనకి 27.4 అంటే మనకి చాలా నార్మల్ లెవెల్. మనకి బాండిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది 10 yearది 1.58 ఉంది, అండ్ మనకి 2 yearది 0.32 ఉంది. ఇది కంటిన్యూస్గా మనకి వీక్ బై వీక్ ఇది మనకి పెరుగుతూనే వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది మనకి లైక్ వన్ కైండ్ ఆఫ్ బాండిల్స్ మనకి పెరుగుతున్నాయి అంటే మనకి ఫ్యూచర్లో మార్కెట్స్ మనకి పడే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ మనకి యూఎస్ జాబ్స్ డేటా మనం చూసుకున్నట్టయితే మనకి యూఎస్ జాబ్స్ డేటా ఈ వీక్లో మనకి కొంచెం తగ్గడం అయితే జరిగింది. ఇది మనకి మార్కెట్కి ఒక పాజిటివ్ సెంటిమెంట్ లాగా అనుకోవచ్చు. అండ్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ రేట్ కూడా మనకి తగ్గడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇవి రెండు కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే దీని ఎఫెక్ట్ మనకి యూఎస్ స్టాక్ మార్కెట్ పైన చాలా ఉంటుంది. సో అది మనకు ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అయితే మనకి చూపిస్తుంది. కానీ మనకి ఇప్పుడు డాటా అనేది మనకి పాజిటివ్గా వచ్చింది కాబట్టి అక్కడ యూఎస్లో కూడా ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ని క్రియేట్ చేస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ మనకి మంచిగా ఉంటేనే మన ఇండియన్ మార్కెట్స్ కూడా మనకి మంచిగా పర్ఫామ్ చేస్తాయి ఫ్రెండ్స్. మనకి బ్యాంక్ లోన్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బ్యాంక్ లోన్ గ్రోత్ అనేది మనకి స్టేబుల్గానే ఉంది, ఏం పెరగలేదు తగ్గలేదు. సో మోస్ట్లీ మనకి ఈ వీక్ కూడా మనకి ఈ బ్యాంక్ నిఫ్టీ కానీ లేదంటే ప్రైవేట్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి మోస్ట్లీ రేంజ్ బౌండ్ మార్కెట్ కానీ లేదంటే కొంచెం సైడ్ వేస్లో కానీ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఇంట్రెస్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి మొన్న మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే జరిగింది. వాళ్ళందులో ఇంట్రెస్ట్ రేట్ పెంచడం కానీ తగ్గడం కానీ అయితే ఏం చేయలేదు. అక్కడ మనకి 5:1 రేషియో అయితే వచ్చిందండి. 5 members ఫ్లాట్గా ఉంచుదామని ఒక్కోళ్ళేమో దానికి అపోజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది మనకి పెంచడం లేదు దాన్ని తగ్గించడం లేదు, ఇది మనకి ఫ్లాట్గానే ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. అంటే మన గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో ఈ ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం కంట్రోల్గానే ఉంది ఫ్రెండ్స్. అంటే మనకి ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గడం అయితే మనకి జరిగింది ఇన్ఫ్లేషన్. మీకు లాస్ట్ వీక్లో నేను సిపిఐ డేటా కూడా చెప్పాను. సో ఈ డేటా ఏదైతే ఉందో కొంచెం ఈ ఇన్ఫ్లేషన్ ఇదంతా కూడా మనకి కొంచెం తగ్గుతూనే వస్తుంది. సో మనకి యాజ్ ఆఫ్ నో అయితే మనకి కొంచెం కంట్రోల్లోనే ఉంది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ పెంచే ఛాన్స్ అయితే లేదు. కానీ వన్స్ ఇప్పుడు ఈ బాండిల్స్ టేపరింగ్ ఎప్పుడైతే ఈ నవంబర్ నుంచి యూఎస్ మార్కెట్లో స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనము కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. కానీ ఓవరాల్గా మనము మాట్లాడుకున్నట్టయితే ఈ టెక్నికల్ అనలిస్ట్ ఈ ఫండమెంటల్ అనలిస్ట్ వీళ్ళంతా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 22 వరకు కూడా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 22 ఎండ్ వరకు కూడా అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్లో మోస్ట్లీ మార్పు ఏమి ఉండకపోవచ్చు అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలా ఉంటే కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అనేది అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండి కొంచెం స్టేబుల్గా మార్కెట్ ఉందని అనుకుంటే మనకి మార్కెట్లో ఒక గ్రోత్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడైనా చాలామంది ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ రావాలని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో బయట మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు చాలామంది ఈ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు అన్నట్టు. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి మనకి 82.56 ఉంది. ఇది మనకి చాలా నెగిటివ్ చెప్పాలంటే. మనకి వీక్ బై వీక్ మనకి పెరుగుతూనే ఉంది. సో ఇది మనకి దీని ఎఫెక్ట్ మనకి ఈ వీక్లో కొంచెం బాగానే పడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ మనకి గోల్డ్ చూసుకున్నట్లయితే 1756, ఇది మనకి లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గింది.
మనకి గోల్డ్ టు క్రూడ్ ఆయిల్ రేషియో ఏదైతే ఉందో ఈ గోల్డ్ టు క్రూడ్ ఆయిల్ రేషియో అనేది మనకి 21.2 ఉంది. ఇది మనకి నార్మల్ లెవెల్ ఫ్రెండ్స్. సో ఇందులో మనకి అంత వరి కావాల్సిన అవసరం ఏం లేదు. కానీ మనకి ఇక్కడ మనకు కొంచెం చూడాల్సింది ఏంటంటే మనకి క్రూడ్ ఆయిల్, ఎందుకంటే దీని ఎఫెక్ట్ అనేది మనకి కార్పొరేట్ ప్రాఫిట్స్ పైన మనకి చాలా ఇంపాక్ట్ అయితే మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనకి చాలా కంపెనీస్కి రా మెటీరియల్ లాగా యూజ్ అవుతుంది. సో మనకి దీని ప్రైస్ పెరుగుతుందని అంటే దానికి డిపెండెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ డిపెండెంట్ కంపెనీస్ పైన చాలా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉంటుందో దానిపైన చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. మనకి పుట్ కాల్ రేషియో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీది మనకి 1.05 ఉంది అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీది మనకి 0.7 ఉంది. సో నిఫ్టీ అనేది మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది ఒక న్యూట్రల్ రేంజ్ అయితే మనకి ఇస్తుంది. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీది చూసుకుంటే మనకు ఒక బేరీ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ వీక్లో కూడా నేను చెప్పాను మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక బేరీ సెంటిమెంట్ ఉంది అండ్ మనకి నిఫ్టీలో కూడా ఒక బేరీ సెంటిమెంట్ ఉంది అని మనం డిస్కస్ చేసాం. కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి పడి బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ మనకి అప్సైడ్ అనేది మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి అలానే అంటే వోల్టైలిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల పడడం లేవడం అన్నీ కంటిన్యూస్గా మనకి జరుగుతూనే ఉన్నాయి. మనకి డాలర్ ఇండెక్స్ చూసుకున్నట్టయితే మనకి డాలర్ ఇండెక్స్ కూడా మనకి 94.1 ఉంది. డాలర్ మనకి వీక్ బై వీక్ కొంచెం స్ట్రెంత్ గెయిన్ అవుతూనే వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే యూఎస్లో ఈ మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ ఏవవుతున్నాయో అవి కొంచెం పాజిటివ్గా రావడం వల్లనే ఈ డాలర్ ఇండెక్స్ అనేది కొంచెం స్ట్రెంత్ అనేది గెయిన్ చేస్తుంది ఫ్రెండ్. అంటే ఈ యూఎస్ ఫెడ్ రేట్ వచ్చేసరికి ఇది 0.25% ఉంది. ఇందులో మనకి మార్పు అయితే ఏం లేదు. అండ్ మనం ఇంకోటి చూడాల్సిన ఒక డేటా ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ టు నిఫ్టీ రేషియో. ఈ బ్యాంక్ నిఫ్టీ టు నిఫ్టీ రేషియో అనేది మనకి యాజ్ ఆఫ్ నో మనకి 2.11 ఉంది. అంటే ఇది మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్లీ ఇది మనకు ఒక మీడియన్ అంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి మిడ్ పాయింట్లో ఉందన్నట్టు ఫ్రెండ్స్. అంటే నార్మల్గా అయితే మనకి ఇప్పుడు ఇది ఓవరాల్గా మనకి 1 ఇయర్ డేటా తీసుకున్నట్టయితే మనకి ఇది 1.9 నుంచి మనకి ఇది 2.44 వరకు కూడా ఉంది ఫ్రెండ్స్. సో మనకి 1.9 నుంచి 2.4 అంటే ఆల్మోస్ట్ మనకి ఇది లోవర్ లెవెల్స్ దగ్గరనే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. సో మనకి మోస్ట్లీ ఈ ఫ్యూచర్లో మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి అవుట్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ బ్యాంక్ నిఫ్టీ టు నిఫ్టీ రేషియో మనం చూసుకున్నట్టయితే సో మోస్ట్లీ మనకి లైక్ ఈ వీక్లో కానీ లేదంటే నెక్స్ట్ వీక్లో కానీ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం మనకి మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాము. అంటే మనకి పుట్ కాల్ రేషియో అయితే మనకి బేరిష్ సెంటిమెంట్ చూపిస్తుంది, కానీ మనకి రేషియో వచ్చేసరికి మనకి కొంచెం ఇక్కడ బుల్లిష్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. సో ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుందో మనకి లైక్ ఈ టెక్నికల్స్ అండ్ దాని తర్వాత అప్కమింగ్ ఈవెంట్స్ ఏదైనా ఉన్నా లేదంటే గ్లోబల్ మార్కెట్స్లో ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చినా దాని ఎఫెక్ట్స్ ఏమన్నా పడ్డా దాని ప్రకారంగా ఏమన్నా చేంజెస్ వస్తున్నాయేమో మనము చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఈ నిఫ్టీ 50 టెక్నికల్ సెటప్. సో నిఫ్టీ 50 టెక్నికల్ సెటప్ మనం చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ వీక్ అంటే అంతకుముందు వీక్లో చూసుకున్నట్టయితే మనకు అనుకున్నట్టుగానే ఈ లెవెల్ నుంచి మనకి మార్కెట్ పడడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ మనకి డౌన్ సైడ్ ఈ లెవెల్ వరకు రావాలి అంటే 17,000 లెవెల్ వరకు రావాలి అని అంటే ఈ 17,500 లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని బ్రేక్అవుట్ చేస్తేనే మనకి ఈ లెవెల్ వరకు వస్తుందని చెప్పేసి నేను చెప్పాను. మనకి ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అనేది అవుతలేదు ఫ్రెండ్స్. కంటిన్యూస్గా మనకి అప్సైడ్ అనేది వెళ్తుంది. అండ్ ఓవరాల్గా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక బులిష్ హరామిక్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో మనకి ఈ వీక్లో మనకు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయ్యి మనకి లైక్ సపోజ్ ఈ విధంగా మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసుకుంటే ఫామ్ అయింది అనుకోండి, దాని తర్వాత మనకు ఒక అప్సైడ్ ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ మోస్ట్లీ ఈ వీక్లో నేను లైక్ సైడ్ వేస్ మార్కెటే ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కొంచెం వీక్నెస్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి కొంచెం ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం ఓవర్బాట్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఈ వీక్లో మనకి ఫ్లాట్గా కానీ లేదంటే మనకి కొంచెం అప్సైడ్ కానీ మనం ఎక్స్పెక్ట్ అయితే మనకి చేయొచ్చు ఫ్రెండ్స్. అదే మనకి ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నో మనకి నిఫ్టీ అనేది మనకి 17,895 దగ్గర ఉంది. అండ్ ఈ లెవెల్ మనం చూసుకున్నట్టయితే మనకి 17,989 లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ పైన మనకి మార్కెట్ అనేది మనకి అట్లీస్ట్ 1 డే కనుక మనకి సస్టైన్ అయినట్టయితే మనకి ఈ మిగతా లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. కానీ మనకి ఈ లెవెల్ పైన కూడా మనకి మార్కెట్ 1 డే సస్టైన్ అయినా మనకి 18,047 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్. అంటే ఈ లెవెల్ పైన కూడా మనకి అట్లీస్ట్ మనకి 1 to 3 అవర్స్ కనుక మనకి మార్కెట్ హోల్డ్ చేసినట్టయితే అప్పుడు మనకి 18,141 లెవెల్ వరకు అయితే మనకి ఈ వీక్లో మనకి టార్గెట్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మోస్ట్లీ మనకి ఈ వీక్లో నిఫ్టీ అనేది మనకి 18,047 నుంచి మళ్ళీ మనకి ఫాల్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ పుట్ కాల్ రేషియో ప్రకారంగా మనం చూసుకున్నా కూడా మనకి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అంటే న్యూట్రల్ మార్కెట్ లాగా మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి డౌన్ సైడ్ కనుక మనకు వచ్చినట్టయితే మనకి 17,831 లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ పాయింట్. ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ మనకి 1 to 3 అవర్స్ కనుక మార్కెట్ సస్టైన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక డౌన్ఫాల్ అంటే మనకి ఈ లెవెల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి ఈ లోవర్ సైడ్ అయితే మనకి మార్కెట్ పడుతుంది.
అండ్ మనకి ఈ వీక్లీ టార్గెట్ వచ్చేసరికి మనకి 17,728 లెవెల్ అన్నది మనకి ఒక వీక్లీ టార్గెట్ లాగా మనం పెట్టుకోవచ్చు. అంటే మనకి మోస్ట్లీ మనకి ఈ వీక్లో మనకి మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 18,047 నుంచి మనకి 17,728 లెవెల్స్ మధ్యలోనే మనకి మార్కెట్ అన్నది మనకి ఉంటుంది. అదే మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనము ప్రీవియస్ వీక్ మనం అనుకున్నట్టుగానే కొంచెం బేరిష్ సెంటిమెంట్ ఉందని చెప్పేసి అనుకున్నాము. కానీ మనకి మార్కెట్ పడ్డట్టే పడి మళ్ళీ మనకి కొంచెం పుల్ బ్యాక్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో అండ్ మనకి ఓవరాల్గా మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక బులిష్ హరామే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయింది ఫ్రెండ్స్. అండ్ ఈ వీక్లో ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కూడా మనకి ఒక మంచి ఒక గ్రీన్ క్యాండిల్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే మనకి ఇక్కడ నుంచి ఒక ర్యాలీ అంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక ర్యాలీని అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గర మనకి క్లోజ్ అయింది. అండ్ మెల్లిమెల్లిగా మనకి ఈ లోస్ ఏదైతే ఉంటుందో ఈ లోస్ని మనకి ఇది మెల్లిమెల్లిగా అప్ సైడ్ని పుష్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి కైండ్ ఆఫ్ ఒక బులిష్ సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. సో మనకి పుట్ కాల్ రేషియో ప్రకారం అయితే మనకి ఇందులో బేరిష్ సెంటిమెంట్ ఉంది, కానీ మనకి టెక్నికల్ సైడ్ ప్రకారం ఇందులో ఒక బులిష్ సెంటిమెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ వీక్లో ఈ లెవెల్ ఏదైతే 38,300 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని కనుక మనకి బ్రేక్అవుట్ చేసినట్టయితే మనకి ఇందులో ఈ అంటే అక్టోబర్ మంత్లో మనం ఒక లాంగ్ సెటప్ని అయితే మనకి ఈ బ్యాంక్ నిఫ్టీలో మనం ప్లాన్ అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మనకి ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నౌ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి 37,775 దగ్గర ఉంది, అంటే క్లోజ్ అయింది. మనకి ఈ 38,085 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనిపైన మనకి అట్లీస్ట్ ఒక 1 to 3 అవర్స్ కనుక మనకి మార్కెట్ ఓపెన్ అయినట్టయితే అంటే మార్కెట్ కనుక మనకి సస్టైన్ అయినట్టయితే మనం ఈ లెవెల్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఈ 3 లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకి ఈ 38,277.56 ఏదైతే ఉందో ఈ లెవెల్ పైన అట్లీస్ట్ మనకి 1 డే అన్న మనకి హోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్. దీనిపైన కనుక మనకి మార్కెట్ 1 డే కంటే ఎక్కువ మనకి హోల్డ్ చేసినట్టయితే మనకి కమింగ్ వీక్స్లో మనకి 39,000 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ దసరా కంటే ముందే మనకి 39,000 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అని అంటే మనకి ఈ పాయింట్ నుంచే మనకి మళ్ళీ మార్కెట్ అనేది మనకి రివర్సల్ అనేది అవుతుంది. సో 38,300 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పాయింట్. దీన్ని బ్రేక్అవుట్ చేసుకుంటేనే మనకి ఈ అప్ సైడ్ మూవ్మెంట్ అనేది మనకు వస్తుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి డౌన్ సైడ్ కనుక మనకు వచ్చినట్టయితే మనకి డౌన్ సైడ్ 37,500 అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ పాయింట్. సో ఈ లెవెల్ కింద కనుక మనకి మార్కెట్ అట్లీస్ట్ మనకి 1 to 3 అవర్స్ కనుక మనకి మార్కెట్ హోల్డ్ చేసినట్టయితే మనకి మార్కెట్లో ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మనకి అప్ టు మనకి 37,200 లెవెల్ వరకు అయితే మనకు వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి డీప్ కరెక్షన్ కనుక మనకి అయినట్టయితే 36,830 లెవెల్ వరకు అయితే మనకి మార్కెట్ అనేది మనకి ఫాల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో కానీ మోస్ట్లీ మనకి పుట్ కాల్ రేషియో ప్రకారం ఒక బేర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి మనకి ఈ వీక్లో 37,200 నుంచి మనకి 36,831 లెవెల్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ మనకి ఈ 38,300 లెవెల్ని మనకి ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్ లాగా మనకి యాక్ట్ అనేది మనకి చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇప్పుడు ప్రైవేట్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ గురించి మనం వాటి సెటప్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మనకు ఒక బులిష్ హరామే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. సో ఇందులో కూడా మనకి లైక్ కొంచెం అప్సైడ్ మూమెంటం కనుక మనకి ఈ విధంగా ఫామ్ అయినట్టయితే మనకి ఈ ఏదైతే మనకి రెసిస్టెన్స్ జోన్ ఉందో ఈ రెసిస్టెన్స్ జోన్లో నుంచి మనకి బయటకు వచ్చి క్లోజ్ అయితే మనకి కమింగ్ వీక్స్లో ఒక మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ లేదు ఈ వీక్లోనే మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి ఇందులో ఒక పాజిటివ్ మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నేను అంత లాస్ట్ వీక్ చెప్పినట్టుగానే మనకి ఈ ఏదైతే మనకి రెసిస్టెన్స్ జోన్ ఉందో అక్కడ నుంచి మనకి రిజెక్షన్ అనేది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనకి బయర్స్ అనేది వచ్చి అప్సైడ్ అయితే పుష్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఓవరాల్గా ఇక్కడ సెల్లింగ్ సెంటిమెంట్ కంటే కూడా మనకి బయింగ్ సెంటిమెంట్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఈ వీక్లో కానీ లేదంటే నెక్స్ట్ వీక్లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి పిఎస్యూ బ్యాంక్స్ మనం చూసుకున్నట్టయితే పిఎస్యూ బ్యాంక్స్ మనకి ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇచ్చి మనకి ఒక స్పిన్నింగ్ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అయింది. మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ వీక్లో బోత్ మనకి ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ మనకి పిఎస్యూ బ్యాంక్స్ రెండు కూడా మనకి అప్సైడ్ ర్యాలీని మనకి చూపించాయి. అండ్ ఈ వీక్లో కూడా ఒకవేళ ఇన్ కేస్ మనకి ప్రైవేట్ బ్యాంక్స్కి మనకి పిఎస్యూ బ్యాంక్స్ కనుక మనకి సపోర్ట్ చేసినట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక ర్యాలీని అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకుండా ఓన్లీ మనకి ప్రైవేట్ బ్యాంక్స్ ర్యాలీ చేసి పిఎస్యూ బ్యాంక్స్ కనుక మనకి ఆపోజిట్ కనుక మనకి మూవ్ అయినట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ బౌండ్ మార్కెట్ కానీ లేదంటే మనకి డౌన్ సైడ్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ మనకి ఈ పిఎస్యూ బ్యాంక్స్లో మనకి టార్గెట్ మనకి ఈ లెవెల్ అంటే 28,000 లెవెల్ 27,000 కానీ లేదంటే 27,500 లెవెల్స్ వరకు మనకి టార్గెట్స్ లాగా అయితే మనకు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ ఐటీ. సో నిఫ్టీ ఐటీలో మనం చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకి ఒక బులిష్ హరామిక్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అయింది. ఇది మనకు ఒక బులిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో ఈ వీక్లో కూడా మనకి మంచిగా ఒక గ్రీన్ క్యాండిల్ కనుక మనకి అంటే ఇట్లా కన్ఫర్మేషన్ క్యాండిల్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే
ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఈ నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏదైతే ఉంటుందో అందులో మనకి ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ నుంచి ఒక ఫ్రెష్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి ఇంకా ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మనకి నిఫ్టీ ఐటీ స్టాక్స్లో మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడు కొంచెం కాషియస్గా ఉండండి. లేదు అంటే కొంచెం పొజిషన్ సైజ్ని తగ్గించుకొని కొంచెం అందులో ఫ్రెష్ ఎంట్రీ అయితే తీసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఇక్కడ పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని హోల్డ్ చేసుకున్నట్టయితే కొన్ని డేస్ వెయిట్ చేయండి. ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత మీరు ఇందులో మళ్ళీ అక్యుములేట్ అనేది మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మన ఎఫ్ఎంసీజీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీలో మనకి ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ మనకి ఒక ఫాల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ వరకు అంటే 38,000 లెవెల్ వరకు అయితే మనకి ఈ వీక్లో మనకి ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీలో కరెక్షన్ అయితే వస్తుంది. ఇట్లా కరెక్షన్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అనేది మనకి అప్సైడ్ అనేది వెళ్తుంది. మీరు ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మీరు హోల్డ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు పార్షల్ ప్రాఫిట్ కానీ లేదంటే కంప్లీట్ ప్రాఫిట్స్ కానీ మీరు బుక్ చేసుకొని మళ్ళీ ఈ లోవర్ లెవెల్స్లో మీరు మళ్ళీ ఇక్కడ బై చేయడం కానీ లేదంటే అక్యుములేట్ చేయడం కానీ మీరు చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అనేది మనకి కంప్లీట్గా మనకి ఓవర్ బాట్ జోన్లో ఉంది. అండ్ అది కాకుండా మనకి ఈ అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ ఏదైతే దీన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ అయితే మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరు కూడా మనకి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నారు. అండ్ మనకి దీంతో పాటు మనకి ఓవర్ బాట్ జోన్లో కూడా వెళ్ళింది కాబట్టి మోస్ట్లీ మనకి ఈ వీక్లో మనకి ఫ్లాట్గా కానీ లేదంటే మనకి కొంచెం డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ని టెస్ట్ చేసుకొని అంటే కొంచెం కరెక్షన్ అనేది జరిగి మళ్ళీ మనకి అప్ సైడ్ అయితే మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఆల్రెడీ నిఫ్టీ ఎనర్జీలో మీరు స్టాక్స్ హోల్డ్ చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ ప్రాఫిట్స్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా చెప్పాను ఇందులో మనకి ప్రాఫిట్ బుకింగ్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ అంటే కూడా మనకి బ్రేక్అవుట్ అనేది వచ్చి ఒక ర్యాలీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మోస్ట్లీ మనకి మార్కెట్ ఈ వీక్లో సైడ్ వేస్ కానీ లేదంటే మనకి కొంచెం డౌన్ సైడ్ అనేది వచ్చి అంటే కరెక్షన్ అన్నది అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత నిఫ్టీ ఆటో గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ ఆటో అన్నది మనకి ఆల్రెడీ చెప్పాను మనకి అయితే బ్రేక్అవుట్ ఈ లెవెల్లో కానీ లేదంటే మనకి డౌన్ సైడ్ అన్నది వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అన్నది వస్తుందని చెప్పాను. మనకి ఇక్కడనే మనకి బ్రేక్అవుట్ అన్నది వచ్చింది అండ్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ టార్గెట్ కూడా మనకి రీచ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. సో మనకి ఈ లెవెల్ నుంచి మనకి ఒక కరెక్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చేసి మళ్ళీ మనకి ఈ లెవెల్స్ని టెస్ట్ చేసి మళ్ళీ మనకి లైక్ పండగ టైంకి అంటే మన ఈ దసరా అండ్ దీపావళి టైంకి మళ్ళీ మనకి ఒక ర్యాలీ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అది కాకుండా ఈ సెమికండక్టర్ ఏదైతే చిప్ షార్టేజ్ ఉందో ఆ చిప్ షార్టేజ్ కూడా దాని న్యూస్ అనేది ఇంకా మనకి తెలుస్తలేదు. ఎందుకనంటే ఈ మలేషియాలో లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఈ సెమికండక్టర్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇంకా మనకి షార్టేజ్ అయితే మనకి కనిపిస్తూనే ఉంది. సో మోస్ట్లీ మనకి దీని ఎఫెక్ట్ అనేది మనకి ప్రీమియం టూ వీలర్స్ దాని తర్వాత మళ్ళీ మనకి ప్యాసింజర్ వెహికల్స్ దాని తర్వాత ఈ హెవీ కన్జ్యూమర్ వెహికల్ మన కమర్షియల్ వెహికల్స్ ఉంటాయి కదా దానిపైన ఎక్కువ ఇంపాక్ట్ అనేది మనకి పడుతుంది ఫ్రెండ్స్. సో మనకి దీని సెమీకండక్టర్ షార్టేజ్ వల్ల ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ కూడా ప్రొడక్షన్ అయితే తగ్గించేసాయి. సో డిమాండ్కి తగ్గ సప్లై ఉండదు కాబట్టి సో మోస్ట్లీ మనకి ప్రైస్ అయితే మనకి పెంచొచ్చేమో కానీ సేల్స్ అది ఏదైతే మనకి ఈ రెవెన్యూ టాప్ లైన్ ఉంటుందో అది మనకి టెంపరీగా మనకి పెరుగుతుంది. కానీ పెరిగినా కూడా మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఈ బాటమ్ లైన్ మనకి పడుతుంది ఫ్రెండ్స్. సో దానివల్ల మనకి ఇక్కడ ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే మనం ఫోర్కాస్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఈ సెమీకండక్టర్ ఏదైతే మనకి మలేషియా నుంచి మనకి ఇంపోర్ట్స్ మనం చేసుకుంటామో అది మనకి కరెక్ట్ టైంలో వస్తే తప్ప ఈ నిఫ్టీ ఆటోలో మనకి ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిఫ్టీ ఫార్మా. ఇది మనకి నిఫ్టీ ఫార్మాలో మనకి ఇది డైమండ్ టాప్ అనేది మనకు ఒక లైక్ బేరిష్ చార్ట్ ప్యాటర్న్. కానీ లాస్ట్ వీక్ చెప్పాను మనకి ఇది ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందని చెప్పేసి ఇది ఒక గ్రీన్ క్యాండిల్తోనే. కానీ అప్సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిన మనకి ఇది అప్సైడ్ వెళ్ళినా తక్కువ చాలా దీని సెంటిమెంట్ అనేది చాలా వీక్ ఉంటుందని కూడా నేను చెప్పాను. దానికి తగ్గట్టుగానే మనకి ఎక్కువ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకు వన్ కైండ్ ఆఫ్ ఒక బేరిష్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ దీనికి కంటిన్యూషన్ లాగానే మనకు నెక్స్ట్ ఒక బేరిష్ క్యాండిల్ కనుక మనకి ఈ విధంగా మనకు ఫామ్ అయినట్టయితే మనకి నిఫ్టీ ఫార్మాలో మనం ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా అది మనకి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి సపోజ్ మనకి ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినట్టయితే మనకి ఈ లెవెల్స్ నుంచి మనకి ఈ లెవెల్ వరకు అయితే మనకి ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ నిఫ్టీ ఫార్మాలో మీరు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకున్నట్టయితే ఈ వీక్ అయితే వెయిట్ చేయండి. ఈ వీక్ వెయిట్ చేసి దాని తర్వాత మీరు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లాంగ్ సైడ్ కానీ లేదా షార్ట్ సైడ్ కానీ మీరు అందులో ఎంట్రీ అయితే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత నిఫ్టీ మెటల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం అనుకున్నట్టుగానే మనకి ఇక్కడ ఈవెన్తో మనకి ఇది బుల్లిష్ సెంటిమెంట్ కనిపించినా అది మనకి వీక్గానే ఉందని చెప్పి నేను లాస్ట్ వీక్లో డిస్కస్ చేశాను. సో దానికి తగ్గట్టుగానే మనకి సేమ్ ఈ లెవెల్ వరకు అన్నది వచ్చి దాని తర్వాత మనకి ప్రైస్ రిజెక్షన్ అనేది వచ్చి దాని తర్వాత మనకి ఒక డోజీ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో డోజీ క్యాండిల్ అంటే మనకి ఇక్కడ వన్ కైండ్ ఆఫ్ ఒక ఇండేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ అది కాకుండా మనకి ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి ఒక సపోర్ట్ లైన్ లాగానే యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్.
అన్లెస్ అండ్ అంటిల్ మనకి సపోర్ట్ లైన్ బ్రేక్ అయితే తప్ప మళ్ళీ మనకి నిఫ్టీ మెటల్లో ఈ లేయర్ వరకు అయితే మనకి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనకి నిఫ్టీ మెటల్లో మనకి అప్సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే తప్ప మనకి అప్సైడ్ మూవ్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో ఈ సపోర్ట్ లైన్నే ఈ ట్రెండ్ లైన్నే సపోర్ట్ లాగా తీసుకుంటూ మళ్ళీ అంటే లైక్ ఈ ఐదర్ ఇట్లా డోజీ క్యాండిల్ అంటే ఒక స్పెండింగ్ క్యాండిల్లో మనకి ఫామ్ చేసుకుంటూ మెల్లిగా మనకి అప్సైడ్ అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఈ నిఫ్టీ మెటల్లో ఒక సెటప్ అయితే వీక్ సెంటిమెంట్ అవుతుంది. మీరు ఇందులో ఫ్రెష్ పొజిషన్స్ని అయితే మీరు ఈ వీక్లో ఏమీ తీసుకోకండి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఆల్రెడీ ఉన్నట్టయితే అంటే బై చేసి హోల్డ్ చేసుకున్నట్టయితే వెయిట్ చేయండి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు. దాని తర్వాత నిఫ్టీ రియాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ రియాలిటీ అనేది మనకి లాస్ట్ వీక్లో ఒక మంచి ర్యాలీ అయితే కనిపించింది. నేను ఇది మీకు 1 మంత్ టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1 మంత్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ మనకి 620 లేదంటే 602 వరకు ర్యాలీ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను. ఆల్మోస్ట్ మనకి ఇది 540 లెవెల్స్ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ వీక్లో. దాని తర్వాత మళ్ళీ మనకి కొంచెం డౌన్ సైడ్ అయితే వచ్చింది. సో మోస్ట్లీ మనకి 520 ఉంది కాబట్టి మనకి మోస్ట్లీ ఇంకా 80 పాయింట్స్ ఉంది. మనకి మోస్ట్లీ ఈ అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ మనకి ఈ లెవెల్ వరకు అయితే మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే మనకి అప్కమింగ్ వీక్స్లో ఈ నిఫ్టీ రియాలిటీలో ఒక ర్యాలీని అయితే నేను మంచి ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మనకి నిఫ్టీ ఇన్ఫ్రా చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇన్ఫ్రా అన్నది మనకి బ్రేక్అవుట్ అన్నది వచ్చింది. బ్రేక్అవుట్ అన్నది వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక అప్సైడ్ ర్యాలీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ వీక్. సో ఈవెన్తో మనకి ఇక్కడ మంచి ఒక ర్యాలీ వచ్చినా మనకి ఈ ఏదైతే మన ఇండికేటర్స్ ఉంటాయో ఇండికేటర్స్లో మనకి ఒక ఓవర్బాట్ జోన్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో మనకి మార్కెట్ నిఫ్టీ ఇన్ఫ్రాలో మనకి ఫ్లాట్గా కానీ లేదంటే మనకి కొంచెం డౌన్ సైడ్ అన్నది వచ్చి ఈ లెవెల్స్ని టెస్ట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి అప్సైడ్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. సో మీరు నిఫ్టీ ఇన్ఫ్రాలో కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి దానికి తగ్గట్టుగానే అంటే లైక్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసుకొని అప్సైడ్ వెళ్తే అప్పుడు మీరు ఇందులో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ సర్వీసెస్ సెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సర్వీసెస్ సెక్టర్లో మనకి ఈవెన్తో మనకి ఈ మన టార్గెట్ జోన్ నుంచి మనకి కరెక్షన్ అన్నది వచ్చిన ఇక్కడ మనకి ఫ్రీ ఫాల్ అయితే అంటే కంప్లీట్గా మనకి 100% కరెక్షన్ అయితే 100% ఇన్ ద సెన్స్ ఇక్కడ వరకు కాదు ఫ్రెండ్స్. అట్లీస్ట్ మనకి 38.2% అంటే మనకి ఈ లెవెల్ వరకు అన్న మనకి రావాలి. దీని తర్వాత కంటిన్యూషన్ ఒకటి రావాలి. ఆ కంటిన్యూషన్ అన్నది మనకి ఇంకా రాలేదు. అది కాకుండా మనకి ఇక్కడ బులిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అయిపోయింది. అంటే బులిష్ హెరామిక్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఒకవేళ ఇన్ కేసు ఈ వీక్లో కూడా మనకి లైక్ వన్ కైండ్ ఆఫ్ ఒక గ్రీన్ క్యాండిల్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఒక ఫ్రెష్ ర్యాలీని అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాతనే మీరు సర్వీసెస్ సెక్టార్లో మీరు ఫ్రెష్ పొజిషన్స్ని తీసుకొని అందులో మీరు ప్రాఫిట్స్ని అయితే మీరు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైక్ యూఎస్డి ఐఎన్ఆర్. సో యూఎస్డి ఐఎన్ఆర్ నేను యాక్చువల్గా ఈ 74.6 లెవెల్ వరకే వెళ్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మనకి ఈ లెవెల్ అన్నది బ్రేక్అవుట్ అన్నది అయిపోయి అప్సైడ్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. అండ్ అది కాకుండా మనకి వేరే ఇండికేటర్స్ కూడా ఇది కొంచెం మనకి ఓవర్బాట్ జోన్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ నుంచి ఒక కరెక్షన్ అయితే అంటే ఫాల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మళ్ళీ మనకి 74.6 లేదంటే 74.65 ఆ లెవెల్ వరకు అనేది మనకి పడి దాని తర్వాత మళ్ళీ మనకి ఒక ర్యాలీని అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఇండియాలో అంటే ఈ జీడిపి ఏదైతే ఉందో ఈ జీడిపిది స్టేబుల్గా ఉంది అని చెప్పేసి ఒకటి. దాని తర్వాత ఈ మన ఇన్ఫ్లేషన్ ఫ్యూచర్లో అంటే మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఆల్రెడీ పెరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇంకా ఇది కాకుండా మిగతా మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ కూడా కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ చూపించేసరికి మన ఇండియన్ రూపీ అనేది కొంచెం డిప్రిషియేట్ అన్నది అయింది. అట్ ద సేమ్ టైం మనకి యూఎస్ మార్కెట్స్ ఏవైతుందో యూఎస్ మార్కెట్ మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ వాటి డాటా కొంచెం పాజిటివ్ వచ్చేసరికి యూఎస్ డాలర్ స్ట్రెంత్ అయ్యేసరికి ఆ యూఎస్ డాలర్ అన్నది కొంచెం ర్యాలీ అన్నది చేస్తుంది ఫ్రెండ్స్. అందుకే లాస్ట్ వీక్లో ఇది మంచి ఒక ర్యాలీ అయితే మనకి కనిపించింది. సో మోస్ట్లీ మనకి కొంచెం కరెక్షన్ అయ్యి మనకి అప్సైడ్ వెళ్తున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ మనకి ఈ 75.5 లేదంటే మనకి 75.8 లెవెల్ వరకు కూడా మనకి ఈ వీక్లో టార్గెట్స్ లాగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మనకి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం అనుకున్నట్టుగానే మనకి ఆల్మోస్ట్ మనకి 86 లెవెల్ ఏదైతే ఉందో ఈ 86 లెవెల్కి దగ్గరలో అంటే ఆల్మోస్ట్ మనకి 84 లెవెల్ వరకు అయితే మనకి వెళ్ళింది. ఇంకా $2 మనకి షార్ట్ ఉంది. సో మోస్ట్లీ ఈ వీక్లో అంటే లైక్ కొంచెం ఫాలో అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్రొడక్షన్ అనేది మనకి కంటిన్యూస్గా వీక్ బై వీక్ మనకి పెరుగుతూనే వస్తుంది. సో అంటే మనకి డిమాండ్ కంటే కూడా మనకి సప్లై ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఈ క్రూడ్ ఆయిల్లో మనకి ఫాలో అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ మనం టెక్నికల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ సెల్లర్స్ కంటే కూడా బయర్సే చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ ఈ ప్రైస్ని కంటిన్యూస్గా అప్సైడ్ అయితే పుష్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కంటిన్యూస్గా ఈ లెవెల్స్ అంటే మనకి 84 ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ లెవెల్లో సెల్లర్స్ అనేది కంటిన్యూస్గా యాక్టివ్ అయితే ఉన్నారు అండ్ అప్సైడ్ కూడా మనకి అప్సైడ్ నుంచి కూడా మనకి పుష్ చేస్తున్నారు. అంటే అన్లెస్ మనకి ఈ 84 కానీ లేదంటే 83.7 లెవెల్ కానీ ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్అవుట్ అయితేనే క్రూడ్ ఆయిల్లో ఒక ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
లేదు అంటే మనకి ఈ లెవెల్స్ని ఈ వీక్లో కూడా ఇట్లా హిట్ చేసి దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ అయితే మనకి ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ మనకి క్రూడ్ ఆయిల్లో మనకి ఫాలో అవుతుంది అంటే మనకి ఆబ్వియస్లీ మనకు తెలుసు గోల్డ్లో మనకి ఒక రైజ్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి క్రూడ్ ఆయిల్ అనేది మనకి కంటిన్యూ అంటే మనకు కొంచెం ఈ యొక్క 2 days అనేది ర్యాలీ జరిగింది. అండ్ ఇక్కడ మనకేమో బ్రేక్అవుట్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి గోల్డ్ అనేది మనకి పడిపోయి మనకి ఏదైతే ఈ ట్రెండ్ లైన్ ఉందో ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ లాగా తీసుకుంటూ కంటిన్యూస్గా మనకి 5 days అనేది అదే లెవెల్లో అనేది మనకి మెయింటైన్ చేసింది ఫ్రెండ్స్. అండ్ చెప్పాను మనకి ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి 1783.7 అని దీన్ని మనం టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు అని చెప్పి. సో ఆల్మోస్ట్ మనకి టార్గెట్ వరకు అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి ఫాల్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. సో మనకి కొంచెమే ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇందులో ఈజీగా మన స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి మంచి ప్రాఫిట్స్ అయితే మనకి ఇందులో బుక్ అనేది మనం చేసుకునే వాళ్ళము. అండ్ మోస్ట్లీ మనకి ఈ వీక్లో క్రూడ్ ఆయిల్ మనకి పడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి గోల్డ్లో ఒక రైజ్ అయితే వస్తుంది. అది మనకి 1783.79 లెవెల్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి గోల్డ్ అనేది మనకి యాజ్ ఆఫ్ నౌ మనకు ఒక మంచి సపోర్ట్ పాయింట్ దగ్గరనే ఉంది. అండ్ మనకి ఆల్రెడీ ఇక్కడ బ్రేక్అవుట్ అన్నది అయింది కాబట్టి బ్రేక్అవుట్ అన్నది అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఒక అప్సైడ్ ర్యాలీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గోల్డ్లో మనకి అప్సైడ్ ర్యాలీ వస్తుంది కాబట్టి మనకి క్రూడ్ ఆయిల్లో కూడా ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అది కాకుండా మనకి ఈ USD/INRలో అంటే డాలర్ కూడా కొంచెం స్ట్రెంత్ అవుతుంది కాబట్టి గ్లోబల్ మార్కెట్స్లో ఈ క్రూడ్ ఆయిల్ పర్చేసింగ్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే డాలర్ వాల్యూ మనకి పెరుగుతున్నప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది కాబట్టి సో అక్కడ మనకి క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ అంటే పర్చేసింగ్ పవర్ కూడా మనకి తగ్గుతుంది. సో మనకి ఈ వీక్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ పడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి గోల్డ్ అన్నది మనకి పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ దాంతోపాటు మిగతా సెక్టర్స్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు అండ్ మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ జై హింద్.